హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. మరో 10 ఏళ్ళు మేమే ఉంటాం. ఇది సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందరూ కూడా మాటలే కదా అని లైట్ తీసుకుంటున్నారు. కానీ రేవంత్ సర్కార్ ఆ మాటలను ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత పట్టున్న సిద్దిపేట జిల్లాపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడం, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా ఉండటం జిల్లాలో కాంగ్రెస్ పట్టు బిగించేలా గట్టి స్కెచ్ వేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు చూపించిన ఈ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నాటికి కమలం వికసించింది. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి స్థానిక ఎన్నికల్లో హవా చాటుకోవాలని హస్తం పార్టీ చూస్తుంది. ఇందుకోసం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రంగంలోకి దించింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇద్దరు ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుకు అప్పగించారని అంటున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ బలాబలాలపై మైనంపల్లికి అవగాహన ఉంది. ఆయన అయితే గులాబీ బాస్కు చెక్ పెట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ముందుగా గజ్వేల్లో పార్టీని పర్యవేక్షించాలని మైనంపల్లికి సీఎం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు గజ్వేల్తో పాటు సిద్దిపేట బాధ్యతలు కూడా ఇవ్వాలని మైనంపల్లి కోరారని అంటున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిన మైనంపల్లి ఈసారి సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆయన సొంత నియోజకవర్గం మెదక్లో ప్రస్తుతం హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆ స్థానాన్ని కొడుకి అప్పగించి తాను మరో నియోజకవర్గం చూసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మల్కాజ్గిరి రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం కావడం, సిటీ పరిధిలో ఉండడంతో తన సొంత ప్రాంతంలోనే రాజకీయం చేయాలనే ఆలోచనతో మైనంపల్లి గజ్వేల్ సిద్దిపేట వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో కలిసొచ్చే కాలానికి అనుకున్నట్లుగా బలమైన ప్రత్యర్థులు ఆయన కేసీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేయాలంటే ఆర్థికంగా బలవంతుడైన మైనంపల్లి వంటి వారు కరెక్ట్ అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా గజ్వేల్లో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సిరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఢీకొట్టడంలో విఫలమవడం, ఆయనకు పార్టీలో మరో వర్గం నుంచి వ్యతిరేకత ఉన్న కారణంగా గజ్వేల్ బరిలో మైనంపల్లిని దించాలనే ప్రతిపాదనపై పీసీసీ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్లు సమయం ఉంది. ఈ సమయాన్ని నియోజకవర్గంలో తనకట్టు సెపరేట్ క్యాడర్ను తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని మైనంపల్లి అంటున్నారట. మరి వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి కేసీఆర్తో తలపడి గెలుస్తారా అనేది చూద్దాం.